గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కారు కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉదయం అధికారులు కూల్చివేశారు. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందని హింసాత్మక సందేశాన్ని యువకనే ఇచ్చారని తెలిపారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదని తేల్చి చెప్పారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామని తెలిపారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నామన్నారు మాజీ సీఎం జగన్.